ముస్లిం సోదరుల ఆర్థిక రాజకీయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం తరపున విజయవాడలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన మైనార్టీలకు పలు వరాలు ప్రకటించారు. మైనార్టీ బడ్జెట్ 6,090 కోట్లకు పెంచామని, ఉర్దూ అకాడమీ నిధులు 7 కోట్లకు పెంచినట్లు తెలిపారు. తల్లికి వందనం, దీపం పథకాల ద్వారా లక్షలాది ముస్లింల కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు. కడప, విజయవాడ హజ్ హౌసులు త్వరలోనే అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు సీఎం. ఫస్ట్ టైం 1985లో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేశారు. ఉర్దూను రెండో అధికార భాషగా కూడా చేసింది తెలుగుదేశం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేశాను. కడప హాజీ హౌస్ మొదలుపెట్టాం. దాన్ని త్వరలోనే వినియోగంలోకి తెస్తాం. అదే సమయంలో తొందరలోనే అమరావతిలో కూడా మీకు హాజ్ హౌస్ కట్టించే బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టాన్ని తీసుకొస్తున్నారు. దాంట్లో మోడిఫికేషన్ చేశారు. కానీ దేశం అంతా కూడా ఒక నామినీని వేరే వాళ్ళని ఇస్తే ఆ సభ్యుడిని కూడా ముస్లిం సభ్యుడిని పెట్టి మీకు పూర్తి స్వేచ్ఛనిస్తానని చెప్పిన మాట నిలబెట్టుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సమాజంలో మీ ఆర్థిక పరిస్థితులు మార్చాలని, మీ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని, అందరితో సమానంగా మీకు కూడా అన్ని అవకాశాలు వచ్చేట్టుగా చేయాలని అనేక కార్యక్రమాలు చేస్తున్నాం.